అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు, జ్యోతిష్ విశారద, న్యూమరాలజీ విశారద, ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి. వీళ్ళకి ఏ విధంగా ఉందమ్మా? వీళ్ళు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఏ అమ్మవారి పూజ చేసుకోవాలి ఇంట్లో చక్కగా? వీళ్ళైతే మాత్రం ఒక్క దేవి దేవతతోటి సరిపోదు వీళ్ళకి. జన్మరాశిలో శనేశ్వరుడు, వ్యయ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో గురువు. వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే రకరకాల సమస్యలు ఉంటాయి. అది వీళ్ళకేమో పట్టాన్ని నిద్ర పట్టదు, పగలంతా బద్ధకంగా అనిపిస్తుంటుంది, వెళ్తేనేమో పనులు జరగవు, రండి పనిస్తామంటారు, పనిస్తే డబ్బులు ఇవ్వరు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కొంచెం అందరినీ కలుపుకొని పూజ చేసుకోవాలి. వీళ్ళకి కొంచెం కష్టంగా ఉందని మనం చెప్పలేం, కానీ బట్ కష్టపడ్డదానికి మాత్రం ప్రతిఫలాలను వీళ్ళు పొందగలుగుతారు. ఎందుకంటే పంచమ స్థానంలో గురువు ఉన్నారు, 6 కేతు ఉన్నాడు. రాబోయే రోజుల్లో పంచమ స్థానానికి కేతు వస్తాడు. కాబట్టి చక్కగా వీళ్ళు ఏదైతే పూజలు, నోములు, వ్రతాలు చేసుకుంటున్నారో మంత్రసిద్ధి అనేది జరుగుతుంది. మంత్రసిద్ధి అనేది జరుగుతుంది అంటే మనం పూజ చేసుకున్నాము, దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం. అర్థమైందా? పూజ చేయటమేమో రాహు చేతిలో ఉంటుంది, పూజ తాలూకు ఫలితం ఇవ్వటమేమో కేతు చేతిలో ఉంటుంది. సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో బాగా పూజ చేస్తారు వీళ్ళు, ప్రసాదం మాత్రం పెట్టరు. ఓ మహా అయితే చిన్న బెల్లం ముక్క, 2 జీడిపప్పులు పెడతారు అంతే. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అన్నిసార్లు స్తోత్రపారాయణ చేస్తారు, శ్రీ సూక్తం చదువుతారు. వీళ్ళకి అంత కాస్త పులగం కానీ పొంగల్ కానీ పెట్టడము, ఒక 2 పండ్లు నివేదన పెట్టడం చెయ్యి రాదనమాట. అంటే వీళ్ళకి కొసరు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ ప్రసాదాన్ని వీళ్ళే మిగుల్చుకొని తింటారు భోజనం కింద. ఇది పంచితే ఖర్చు అయిపోతే మళ్ళీ వండుకోవాలి కదా, ఏదో ఒక థాట్ ప్రాసెస్, బద్ధకం వీళ్ళ చేతుల్లో నుంచి బయటికి వెళ్ళనివ్వడు ఆయన. ఇది ఒక సమస్య అనమాట. కాబట్టి ఈ ఒక్కటి పాయింట్ దృష్టిలో ఉంచుకొని పూజ చేయడము, ప్రసాదం తినడము, ప్రసాదం పంచడం, ఇది మాత్రం వీళ్ళు ఫాలో అవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి బద్ధకం వచ్చేస్తుంటుంది. శనేశ్వరుడు ఉన్నాడు కదా, ఆ పూజ చేసుకోవడమే అతి బద్ధకం మీద చేస్తారు. ఆ చేసిన తర్వాత ఆ పూజ చేసి ప్రసాదము ఇది చెయ్యాలా, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి అని వీళ్ళు ఇదే సన్నాయి నొక్కుతూ ఉంటారు. ఇదే పాట నడుస్తుంటుంది. మనం ఇది చేద్దాం, మనకి ఇది వచ్చింది, మన చేతిలో ఈ విద్య ఉంది, ఏదైనా ప్రయత్నం చేద్దాము అన్నది మాత్రం వీళ్ళకి ఏంటంటే ఆలస్యంగా తలుపు తడుతుంటుంది అనమాట. దెబ్బ తిన్న తర్వాత మాత్రం వీళ్ళకి ఇది తలుపు తడుతుంది. కాబట్టి వీళ్ళు గణపతి పూజ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఐశ్వర్య ప్రాప్తి కోసము మహాలక్ష్మీదేవి పూజలు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆషాఢ మాసంలోనుకో విజయదుర్గ హోమం చేసుకోవడము, లేదా అలాంటి పూజలు జరుగుతుంటే సంకల్పం అన్న చెప్పించుకోవడము, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడము, తర్వాత గురుబలం పెరగడం కోసం మంగళవారం రోజున గౌరీదేవి పూజ చేసుకోవడము. అంటే ఇలా చెప్తుంటే ఎంతో పూజలు అనిపిస్తుంది, కానమ్మా నువ్వు చేసుకున్నావు అనుకో 15 నిమిషాలకు మించి పట్టదు రోజు. ఓకే, రోజు ఎలా అయితే మనం ఆఫీస్కి వెళ్ళిపోతాము చాలా సునాయాసంగా, అలానే పూజ కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నీకు కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉందనుకో అప్పుడు గుడికి వెళ్ళి అప్పుడు ఏదైనా హోమం చేయించుకో. మహాలక్ష్మి హోమం తిరుగులేదు, అది చేసుకోవాలి. అలానే ఏలినట్స్ అని నడుస్తోంది కదా, శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. శనివారం వీళ్ళకి 99% వీళ్ళకి కుదరదు. వీళ్ళకి ఏదో అమాంతం ఆ రోజే అంత ఇబ్బంది అంతా ఉంటుంది, వెళ్ళనివ్వకుండా ఆయన అడ్డం పడతాడు. ఆయన ఏమైనా పిచ్చి మనిషా, నువ్వు వచ్చి వరం అడిగితే వరం ఇవ్వాలి కదా పాపం, ఆయన ధర్మం ఆయన పాటించాలి, ధర్మానికి కట్టుబడ్డ వ్యక్తి. కాబట్టి నువ్వు వెళ్ళి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అడిగితే ఆయన ఇవ్వాలి, ధర్మం అదే కదా. ఏదన్నా కానీ 10 ఇస్తావా, రూపాయి ఇస్తావా రెండో విషయం. ఆయన ఏంటి చాలా తెలివిగా రానివ్వకుండా చూస్తుంటాడు. నేను చాలా మందిని గమనించండి, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినట్ శని, అప్పటిదాకా శివాలయంకి వెళ్ళొచ్చేవాళ్ళం అండి. మునుపటి వరకు ఈ పూజ చేసేవాళ్ళు, ఆ పూజ చేసేవాళ్ళు, ఏంటో మొదలైన దగ్గర నుంచి ఏం చేయడం లేదండి, చేయడానికే కుదరదు వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే ఎన్నో పనులు వచ్చేస్తుంటాయి. మనకి శనేశ్వరుడు బాగున్నాడా బాలేడా అని అంటే ఎవరికైనా కానీ మామూలుగా శనివారం రోజు నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉందా లేదా, నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది అని అంటే ఆయన పాజిటివ్ గా ఉన్నారు అని అర్థం. నీకేంటో గజిబిజి గందరగోళంగా ఉంది,
టెన్షన్గా ఉంది. ఇలా ఒక శనివారం కాదు 10 శనివారాలు ఇలానే ఉంది. ఒకటి అనుకున్న అది కాల, ఇంకోటి ఏదో జరుగుతోంది, వాళ్ళెవరో వస్తారనుకున్నా వాళ్ళు రాలా, ఇలా జరిగిందనంటే ఆయన ఏదో తిరగాసు పెడుతున్నారని అర్థం. మనం వెంటనే అలర్ట్ అయిపోయి ఏవైనా ధార్మిక కార్యక్రమాలు, ఎన్జిఓస్, సేవా కార్యక్రమాలు, ఇవే ధర్మం పట్టుకొని నువ్వు వేలాడితే చాలు ఆయన అనుగ్రహం ఇస్తాడు. అర్థమైందా? మనం ఏమీ తీసుకోవద్దు. మన సంతకం పెట్టేది ఉంటే పెట్టాము, నమస్కారం పెట్టాము, అయిపోయింది. మన జీతం మన వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు. బయట వాళ్ళ దగ్గర నుంచి నువ్వు రూపాయి ఆశించకుండా నువ్వు చేస్తే చాలంత మాత్రం. వీళ్ళకి శనివారం కుదరదు కదా, మరి ఏంటి సంగతి? వారంలో ఏదో ఒక రోజు చేసుకోవచ్చు, తప్పేం కాదు ప్రస్తుతానికమ్మా. అర్థమైందా? ఇప్పుడు నాకేదో అనారోగ్యం వచ్చింది, డాక్టర్ అందుబాటులో లేరు, ఈ పూట రాత్రి గడవడానికి నేను మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చి వేసుకోవచ్చు. అర్థమైందా? ఎమర్జెన్సీ రూమ్లోకి పరిగెత్తేంత సివియారిటీ ఏం లేదు. రేపు పొద్దున కానీ డాక్టర్ రారు కాబట్టి ఈ రాత్రి అది ముదరకుండా ఉండటానికి నేను ఏదో కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎక్సెప్షన్ కేసు ఇది. అలానే మిగతా రోజులు వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు. శనివారం అంటే శనివారమే. ఎవరికైతే శనివారం తీరుబడికి లేదో, ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో వాళ్ళు వారంలో ఏదన్నా రోజు వెళ్ళి చేసుకోండి, అంతవరకు. అది ఇలా చెయ్యండి. సాయంత్రం పూట ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ వినటం. వీళ్ళు వినటం మీదే శ్రద్ధ పెట్టాలి. వీళ్ళకి వినబుద్ధి కాదు. వీళ్ళు మీనరాశి వాళ్ళు ఎలా ఉంటారనంటే అనర్గళంగా మాట్లాడతారు. మినిస్టర్లు, కౌన్సిలింగ్, లేకపోతే ఫిజియోథెరపీ, తర్వాత కౌన్సిలర్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ కౌన్సిలింగ్, తర్వాత అడ్వైజరీ కమిషన్, టీచర్స్ చక్కగా చెప్తారు. వీళ్ళని వినమంటే వీళ్ళకి ఎంత విసుకొస్తుందని అంటే, వీళ్ళ చేతిలో ఉన్నటువంటి స్వీట్ లాక్కుంటే మనకి ఎంత ఇదిగా ఉంటుందో, పిల్లవాడికి ఎలా ఇబ్బందిగా ఉంటుందో వీళ్ళకి అంత ఇబ్బందిగా ఉంటుంది. శనేశ్వరుడు ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఆయన ఫుల్గా ఎనర్జీ ఇస్తున్నప్పుడు, ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహాడదశ, శని అంతర్దశ, వీళ్ళకి వినటానికే ఓపిక ఉండదు. మొన్నటి దాకా బానే ఉన్నాడు రా, బానే విన్నాడు నేను చెప్పిందంతా. ఇప్పుడు నేను చెప్తుంటే ఏంటో వినిపించుకోవట్లా, చెప్పాక ఆగిపో, నాకు తెలుసంతా. ఇలా ఉంటుంది వీళ్ళకి మెంటాలిటీ. పాపం వాళ్ళకి తెలీదు, వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. వాళ్ళకి ఆ హియరింగ్ అనేది ఓపిక తగ్గించేస్తాడు ఆయన. ఇది చాలా మైన్యూట్ గా, ఆయన చాప కింద నీరంటాను చూడు, ఆయన అలా చేసుకొస్తారు. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు తెలుసుకొని విచక్షణతో, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళు చేయాల్సింది ఓపికగా ఎదుటి వాళ్ళు ఏం చెప్తే అది వింటాం. పాటించమని నేను చెప్పట్లా ఇక్కడ, ఫస్ట్ విను అంతే. మంచో చెడో స్నేహితుడు ఓ ఉచిత సలహా ఇస్తున్నాడు, విను చాలంతే. పాటిస్తే పాటించు, లేకపోతే లేదు. నీకు అవసరం అనిపిస్తే చెయ్యి, అనవసరం అనిపిస్తే వదిలే, కానీ నువ్వు విను. వింటే ఆ శనేశ్వరుడు ప్రతికూల ప్రభావం పోయి అనుకూల మార్పులు ఆయనే ఇస్తాడు. అంటే నీకు ఓపిక పెరిగింది కదా, అది కావాలి మనకి. కాబట్టి సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో, అంటే 5-5:30 తర్వాత ఎప్పుడైనా కూడా, ఇంటికి 9-10 వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అది నిమిత్తం చెప్తున్నా, కాసేపు 10-15 నిమిషాలు ఏదైనా రామాయణం కానీ మహాభారతం కానీ వింటే మంచిది. చదవటం వీళ్ళకి అంత అవసరం లేదు, వినాలి. వీళ్ళు ఏదైనా వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, గంట ప్రయాణము, ఊరికే ఖాళీగా కూర్చోవడం ఎందుకు? ఆ పాట ఈ పాట బదులు అమ్మవారి పాటలు విన్నా ఒక పుణ్యం, పురుషార్థం. దీనివల్ల వీళ్ళకి చక్కగా నిద్ర పడుతుంది. లోపల జరుగుతున్నటువంటి అనారోగ్యానికి సంబంధించినటువంటి యాసిడ్ రిఫ్లక్సెస్ కావచ్చు, ఇండైజెషన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, అది తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంటుంది, తిన్న ఆహారం ఒంటికి పడుతుంది, ఊబకాయం రాదు, పుష్టిగా ఉంటారు, బలహీనతల్లో నుంచి బయటపడతారు. అర్థమైందా? ఇప్పుడు భోజనం చేస్తున్నారు అనుకో, అన్నపూర్ణాదేవిని తలుచుకుంటే చాలు, ఓపిక ఉంది, ఒక 5 నిమిషాలు తీరుకుందంటే శ్లోకం చదువుకోవచ్చు. లేదా భోజనం చేసేటప్పుడు అన్నపూర్ణాదేవిని చక్కగా తలుచుకొని చేశారనుకో, వీళ్ళకి ఇండైజెషన్ పోతుంది. ఎందుకనంటే నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు తల్లి, సాయంత్రం నుంచి మధ్యాహ్నం నుంచి ఎప్పుడో మొదలవుతుంది ఆ డ్యూటీ. కొంతమంది రాత్రి అంతా లేచే ఉంటున్నారు. మరి వాళ్ళకి పగలు పని చేసుకొని ఈ తీరు విధానంలో వాళ్ళకు ఉన్నట్టుగా డైజెషన్ సిస్టమ్ ఉండదుగా, మారిపోతుంది కదా. బట్ అలా చెయ్యొద్దు, ఇలా ఉండాలని మనం చెప్పలేం. వృత్తి ధర్మం, ప్రస్తుతం పరిస్థితి, కాబట్టి ఏం చెయ్యాలి అందులో, ఇలా చేసుకుంటే మంచిది. ఖచ్చితంగా అమ్మ, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలమ్మా.